హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏ సోషల్ అండి, ఇంటర్ క్లాసెస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. సో ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాలసీ అండి. నిన్న 7th లెసన్ అయిపోయిందండి, పౌరసత్వం అనేది. సో ఇవాళ 8th లెసన్ అండి, ప్రజాస్వామ్యం. ఓకేనండి. ప్రజాస్వామ్యం అర్థం, నిర్వచనాలు, ప్రజాస్వామ్యం లక్షణాలు, ప్రజాస్వామ్యం రకాలు, ప్రజాస్వామ్య విజయానికి కావలసిన పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం పాత్ర. ఓకేనా అండి. సో పరిచయం అండి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రఖ్యాతి పొందిన విశిష్టమైన ముఖ్యమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. గ్రీకు భాష పదాలైన డెమోస్, క్రెటియో అనే పదాల కలయికగా ఆంగ్ల భాషలో డెమోక్రసీ అనే పదం పుట్టింది. ఏంటి ఇక్కడ? డెమోస్, క్రెటియా రెండు పదాల కలయిక ద్వారా ఏమైంది ఇక్కడ? డెమోక్రసీ అనే పదం ఏర్పడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రెటియో అంటే అధికారం అని అర్థం. ఓకేనా. డెమోస్ అంటే ఏంటి? ప్రజలు. క్రెటియో అంటే అధికారం. కాబట్టి స్థూలంగా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం అని అర్థం. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్యం స్థాపన, ఏర్పాటు అనేది ప్రజలకు, ప్రభుత్వాలకు తప్పనిసరి లక్ష్యంగా మారింది. ఏంటి ఇక్కడ? ప్రజలకు, ప్రభుత్వాలకు తప్పనిసరిగా మారిందనమాట ఏర్పాటు చేయడం అనేది. ప్రపంచ దేశాలలో ప్రజా సంక్షేమాన్ని సాధించడానికి అత్యున్నతమైన ప్రజాస్వామ్యాన్ని ఒక సాధనంగా భావిస్తారు. నెక్స్ట్, ప్రజాస్వామ్య పుట్టుక, అవతరణ, పురోగతి. ప్రజాస్వామ్య భావన లేదా ప్రజాస్వామ్య సంస్థలు అనేవి మనకు కొత్త కాదు. ప్రాచీన కాలంలోని చాలా దేశాలలో ప్రజాస్వామ్య ఛాయలు మనం చూడవచ్చు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే ప్రజాస్వామ్యం గుర్తించబడింది. ఎప్పుడండి ఇక్కడ? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో. క్రీస్తు శకమా లేదా సాధారణ శకమా అనవచ్చు. సో ఇది క్రీస్తు పూర్వం. ఉదాహరణకు ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన ఎథెన్స్, స్పార్టాలలోను, రోమ్ మొదలైన దేశాలలో ప్రజాస్వామ్యం విస్తరించింది. ఆధునికంగా 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో నియంతృత్వాన్ని అరికట్టేందుకు ప్రజాస్వామ్య సంస్థలు పురోగతించాయి. ఓకేనా. ఇంగ్లాండ్ దేశంలో నియంతృత్వాన్ని అరికట్టేందుకు ప్రజాస్వామ్య సంస్థలు అనేవి పురోగతించాయన్నమాట. ఓకేనండి. అమెరికా దేశ స్వాతంత్ర ప్రకటన, ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన కూడా ప్రజాస్వామ్య సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఏంటి ఇక్కడ? అమెరికా, అదేవిధంగా ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన కూడా ఏం చేసినాయి ఇక్కడ? ప్రజాస్వామ్య సంస్థకు అనేది ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ రెండు ప్రకటనలు కూడా ప్రజాస్వామ్య విలువలను, సంస్థలను ప్రజలకు అందించాలని దృఢమైన నిబంధనలు విధించాయి. ప్రజాస్వామ్యం అర్థం, నిర్వచనాలు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రజాస్వామ్యం అంటే డెమోస్, క్రెటియో అనే పదాల కలయికగా ప్రజలు, ప్రభుత్వమే ప్రజాస్వామ్యంగా తెలుస్తుంది. ప్రజల ప్రభుత్వమే ప్రజాస్వామ్యంగా తెలుస్తుంది. అంతేకాదు ఈ ప్రభుత్వంలో రాజకీయ అధికారం కూడా ప్రజల్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇక్కడేంటి? ఇంకా రాజకీయ అధికారం కూడా ప్రజల్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ప్రాచీన గ్రీకు నగరంలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో, శాసనాల తయారీలో పాల్గొనేవారు. ఎప్పుడు? ప్రాచీన నగరంలో. ఏంటి ఇక్కడ? ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో, శాసనాలు తయారు చేయడంలో పాల్గొనేవారు. ఆధునిక దేశాలలో ప్రజలు వారు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరోక్షంగా ప్రభుత్వ పాలనలో పాల్గొంటున్నారు. ఆధునిక దేశాలలో ప్రజాస్వామ్యం భావనకు సంబంధించి నిపుణులు నిర్వచించిన కొన్ని నిర్వచనాలు క్రింది విధంగా గమనించవచ్చు. అబ్రహం లింకన్. ఓకేనా అండి. అబ్రహం లింకన్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే నిర్వహించుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసింది కదా అండి. లార్డ్ బ్రైస్, ఏ సమాజంలో ప్రభుత్వాధికారం చట్టరీత్యా ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లో గాక మొత్తం సభ్యులకు చెందుతుందో అదే ప్రజాస్వామ్యం అవుతుంది. ఏంటి? చట్టరీత్యా అంటే ఇక్కడేంటి? ప్రభుత్వాధికారం అనేది ఒక వర్గం కిందికో లేదా ఇతర వర్గాల కిందకో కాకుండా మొత్తం సభ్యుల చేతుల్లో ఉంటుందో అదేమవుతుంది? ప్రజాస్వామ్యం అవుతుంది చెప్పడం జరిగింది. ఎవరు? లార్డ్ బ్రైస్. మెకైవర్, ఎవరు ఎలా పరిపాలించాలో నిర్ణయించే మార్గమే ప్రజాస్వామ్యం. జేఆర్ నెలీ,
ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యం ఉండే పద్ధతి గల ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అంటే ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉండే పద్ధతి గల ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటే పార్ట్నర్షిప్. ఏవి డైసీ మొత్తం జాతి జనాభాలో ఎక్కువ భాగం ప్రభుత్వ యంత్రాంగంలో చేరినట్లయితే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఓకేనా అండి. లోవెల్ ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అని భావించే ప్రభుత్వమే ఏమవుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యం అవుతుంది అన్నమాట. గెటిల్ ఏ రాజ్యం సార్వభౌమాధికార ప్రయోగంలో జనసమూహం భాగస్వామ్యం పొందే హక్కు ఉంటుందో, ఏంటి ఇక్కడ జనసమూహం భాగస్వామ్యం పొందే హక్కు ఉంటుందో అదే ప్రజాస్వామ్యాన్ని గెటిల్ చెప్పడం జరిగింది. జేఎస్ మిల్ ఏ సమాజంలో ప్రభుత్వాధికారం చట్టరీత్యా ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లో గాక మొత్తం సభ్యులకు చెందుతుందో అదే ప్రజాస్వామ్యం. సో ఇక్కడ ఎవరికి నిర్ణయం లార్డ్ బ్రైస్ది, అదేవిధంగా జేఎస్ మిల్ది రెండు కొంచెం ఈక్వల్గా అనిపిస్తున్నాయి అండి. ఏ సమాజంలో ప్రభుత్వాధికారం చట్టరీత్యా ఓకేనా అండి సేమ్ ఉందండి నిర్వచనం. ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లో గాక మొత్తం సభ్యులకు చెందుతుందో అదే ప్రజాస్వామ్యం చెప్పారనమాట. ఓకే మాజీని నెక్స్ట్ అత్యుత్తములు వివేక సంపన్నులైన వారు సమాజంలోని అందరి అభివృద్ధి కోసం నిర్వహించే ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ఓకేనా అండి. అత్యుత్తములు వివేక సంపన్నులైన వారు సమాజంలోని అందరి అభివృద్ధి కోసం నిర్వహించే ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య భావనలో సాధారణ క్రింది లక్షణాలు గోచరిస్తాయి. ఓకేనా అండి. లక్షణాలు చదువు ఇప్పుడు. స్వేచ్ఛ ఇది మొత్తం కూడా తెలిసిన టాపిక్ అండి, ఈజీగా ఉంటుంది. ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం అనే పునాదులపైనే ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛను అందించడమే. ప్రజలకు రాజ్యాంగపరమైన స్వేచ్ఛను అందించడం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక్కటే హామీ ఇవ్వగలదు అని చెప్పవచ్చు. నెక్స్ట్ సమానత్వం. ప్రొఫెసర్ సీలీ అభిప్రాయంలో ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉండే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటాడు. ఏంటి ఇక్కడ ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉండే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి రాజకీయ వ్యవహారాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఈ విధానం ప్రతి పౌరుడికి ఓటు చేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉంటుంది. స్వతంత్ర న్యాయశాఖ. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయశాఖ స్వతంత్రంగా పనిచేస్తుంది. పౌర ప్రభుత్వం. ప్రజల చేత ఓటు హక్కు ద్వారా స్వచ్ఛందంగా ఎవరి ప్రలోభానికి లొంగకుండా ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం బ్యాలెట్ ప్రభుత్వమే గాక బుల్లెట్ ప్రభుత్వం కాదు. అంటే ఇక్కడ ఏంటి ప్రజాస్వామ్యం బ్యాలెట్ ప్రభుత్వమే కానీ బుల్లెట్ ప్రభుత్వం కాదనమాట. అధిక సంఖ్యాకుల పాలన. ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల మద్దతుతో అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించే ప్రభుత్వం. ప్రతి ప్రజాస్వామ్యం దేశంలో ఏ పార్టీకైతే మెజారిటీ శాసనసభ సీటు దక్కుతాయో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల మద్దతు ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఓకే అండి. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వారి ప్రభుత్వమే కదండి గెలుపొందినట్టుగా. సో ఆ విధంగా రాజ్యాంగ నిబంధనలు అమలు. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా రాజ్యాంగ నిబంధనలపైనే పనిచేస్తుంది. అది లిఖితపూర్వక రాజ్యాంగం కావచ్చు లేదా అలిఖిత రాజ్యాంగం కావచ్చు. సామ్రాజ్యవాదానికి యుద్ధానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యం అంతర్జాతీయ శాంతి, సమానత్వం, న్యాయం, సహకారం అనే అంశాలకు విలువిస్తుంది. ప్రజాస్వామ్యం తీవ్ర జాతీయవాదానికి సామ్రాజ్యవాదానికి యుద్ధానికి వ్యతిరేకం. ఏంటి ఇక్కడ ప్రజాస్వామ్యం తీవ్ర జాతీయవాదానికి సామ్రాజ్యవాదాన్ని యుద్ధానికి వ్యతిరేకం. బలప్రయోగాలకు అవకాశం లేదు. ప్రజాస్వామ్యంలో బలప్రయోగానికి అవకాశం లేదు. ప్రజా సంక్షేమం పేరిట కూడా బలవంతపు విధానాలు, చట్టాలు ప్రజలపై రుద్దడానికి ప్రభుత్వంలో అవకాశం లేదు. ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు. మానవ హక్కులకు ప్రాధాన్యత. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వ్యక్తుల ఔన్నత్యానికి, మానవ హక్కులకు ప్రాధాన్యత లభిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగపరంగా హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య ప్రాథమిక బాధ్యతగా చెప్పవచ్చు. ఓకేనా. హక్కులు కల్పించడం అనేది ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులుగా బాధ్యతగా చెప్పవచ్చు. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంది. తమ భావాలను వ్యక్తం చేయడంలో ఎవరి బలప్రయోగం ఉండదు. ఓకేనా అండి.
మాట్లాడే స్వేచ్ఛ అన్నమాట సమాజంలో. ఆదర్శాలకు సిద్ధాంతాలకు ప్రోత్సాహం. ప్రజాస్వామ్యంలో విభిన్న ఆదర్శాలకు భావాలకు సిద్ధాంతాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. శాసనసభలో కూడా అనేక అంశాలపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. హింసకు విప్లవాలకు వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప హింస ద్వారా విప్లవాల ద్వారా అవకాశం లేదు. ఓకే అండి. ప్రజాస్వామ్య రకాలు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండవది పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వంలోనైతే ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొంటారో ఆ ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వ విధానాలను, శాసనాలను, ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించడంలో ముందుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాభిష్టం ప్రత్యక్షంగా వ్యవహరించబడుతుంది కానీ వారు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కాదు. ఓకేనా అండి? అంటే మొత్తం కూడా ప్రజలు మొత్తం పౌరులు మాత్రమే ఇక్కడ విధానాలను, ప్రభుత్వ విధానాలను, శాసనాలను, ప్రభుత్వ కార్యకలాపాలను రూపొందించడం ముందుటనమాట మొత్తం కూడా. ఓకేనా? ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. నెక్స్ట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సాధనాలు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన, పునరాయనం, ప్రజా నిర్ణయం. సో ఇందులో 4 టైప్స్ అండి. చూద్దాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రస్తుతం స్విట్జర్లాండ్లోను అమెరికాలోను కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉన్నాయి. ఓకే, స్విట్జర్లాండ్లోను అమెరికాలోను కొన్ని రాష్ట్రాలలో అమలు ఉందంట. స్విట్జర్లాండ్లోని కొన్ని చిన్న కాంటన్స్ అనగా స్థానిక ప్రాంతాలలో ఏప్రిల్ లేదా మే నెలలోని ఏదైనా ఒక ఆదివారం రోజు సమావేశమై వారికి అవసరమైన ప్రతినిధులను ఎన్నుకునే పనులు చేయించుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్కడెక్కడ అమలులో ఉంది? స్విట్జర్లాండ్, అమెరికాలో. ఓకే, పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని పేరు. ఈ విధమైన ప్రజాస్వామ్యంలో తక్షణ సార్వభౌమాధికారానికి, అంతిమ సార్వభౌమాధికారానికి గల స్పష్టమైన తేడా ఉంటుంది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభ రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. ఏంటి ఇక్కడ? రాజ్య ఆశయాలను. శాసనసభ ఏం చేస్తుంది? ఇక్కడ రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో ఎన్నికైనది. ఓకే, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం అన్నమాట. కాబట్టి శాసనసభ అనేది తక్షణ సార్వభౌమాధికారిగా చెప్పవచ్చు. కాబట్టి అంతిమ సార్వభౌమాధికార ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యేక కాలపరిమితికి ఎన్నుకుంటారు. ఈ కాలపరిమితికి వారు ఎన్నుకున్న ప్రతినిధుల కార్యకలాపాలను సమీక్ష చేస్తారు. ఒకవేళ ఈ కాలపరిమితిలో వీరితో సంతృప్తి చెందకపోతే వచ్చే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోరు. ఎన్నికల్లో తిరస్కరిస్తారు. ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రజా సార్వభౌమాధికారం చేత సమర్థవంతంగా నడుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య. ఈ ప్రాతినిధ్యం ప్రభుత్వంలో అధికారం ప్రజలదే. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పాల్గొనే ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలో గ్రీకు, రోము దేశాలలోని నగర రాజ్యాలలో ఉండేది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని మార్పులతో అమలులో ఉంది. ఇప్పుడు ఎక్కడుందంటే ఇక్కడ స్విట్జర్లాండ్లో కొన్ని మార్పులతో ఉందన్నమాట ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది అమలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణ. ఓకేనా అండి? రిఫరెండం. ప్రజాభిప్రాయ సేకరణను ఆంగ్లంలో రిఫరెండం అని అంటారు. ఇది రిఫర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. రిఫర్ అంటే సూచించడం అని అర్థం. రిఫరెండం అనే పదం ఎక్కడి నుంచి వస్తుందని ఇక్కడ ఫ్రెంచ్ పదమైనటువంటి రిఫర్ నుండి రావడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అతి ముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు. ఒక ప్రత్యేక అంశం మీద కానీ లేదా జాతీయ ప్రాధాన్యత
ఉన్న అంశం మీద కానీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని అనగా రూఢి చేసుకుంటుంది, అంటే సేకరిస్తుంది. ఈ 2 రకాలు. ఓకేనా అండి? ఇది 2 రకాలు. నిర్బంధ ప్రజాస్వామ్య సేకరణ, నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ, కంపల్సరీ రిఫరెండం. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటే కొన్ని రకాల బిల్లుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వారి ఆమోదం పొందితేనే ఆ బిల్లు శాసనాలు అవుతాయి. ఈ బిల్లులను ఒకవేళ ప్రజలు ఆమోదించకపోతే శాసనాలుగా రూపొంది అమలులోకి రావు. అంటే ప్రజలు ఆమోదిస్తేనే అవి శాసనాలుగా మారుతాయి అన్నమాట. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ మూలంగా ప్రజలు తమ ప్రయోజనాలకు విరుద్ధమైన శాసనాలను అడ్డుకోగలుగుతాయి. ఇది స్విట్జర్లాండ్లో అన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణకు సంబంధించి అమలులో ఉంది. అంతేగాక స్విట్జర్లాండ్లోని కొన్ని కాంటన్స్లలో అంటే ప్రాంతాలలో సాధారణ బిల్లులను కూడా ప్రజాభిప్రాయ సేకరణకు పంపించవలసి వస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలలో కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణకు పంపుతారు. ఓకేనా అండి? రాజ్యాంగ సవరణకు సంబంధించి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణకు పంపుతారు అన్నమాట. ఇక్కడ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్లలో. నెక్స్ట్ ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ. ఆప్షనల్ రిఫరెండం. కొన్ని రకాల బిల్లులను ప్రజల కోరిక మీద మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణకు పంపడం జరుగుతుంది. కొన్ని రకాల బిల్లులను ప్రజల కోరిక మేరకు మాత్రమే పంపడం జరుగుతుంది. అధిక సంఖ్యాక ప్రజల కోరిక మేరకు వారి మద్దతులతో ఆ బిల్లులు శాసనాలుగా రూపొంది అమలులోనికి వస్తాయి. అధిక సంఖ్యాక అంటే అధిక జనం ఉంటారు కదా ప్రజలు, వారి మేరకు అనమాట. ఇక్కడ ముఖ్యంగా స్విట్జర్లాండ్లో 30,000 మంది స్విస్ పౌరులు ప్రజాభిప్రాయ సేకరణకు పంపాల్సిందని కోరినట్లయితే ప్రజామోదానికి బిల్లును పంపుతారు. అంటే 30,000 మంది కోరితే ప్రజాభిప్రాయ సేకరణ పంపించమని కోరితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్లు అనేది పంపుతారంట, ప్రజామోదానికి పంపుతారనమాట. ఐచ్ఛిక ప్రజాస్వామ్య సేకరణలో బిల్లు మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపడం అనేది ప్రజల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా అండి? ప్రజాభిప్రాయ నివేదన అంటే చొరవ, ఇనిషియేటివ్. చొరవ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మరొక అతి ముఖ్యమైన సాధనం. ఒక నిర్ణీత సంఖ్యలో ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపై శాసనం చేయమని శాసనాలకు ప్రతిపాదిస్తే దానిని ప్రజాభిప్రాయ నివేదిక అంటారు. ఏంటి ఇక్కడ? ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపై శాసనం చెయ్యమని శాసనసభకు ప్రతిపాదిస్తే దానినే ప్రజాభిప్రాయ నివేదిక అంటారు. ఇందులో ప్రజల చొరవతో లిఖితపూర్వకమైన ప్రతిపాదనతో ప్రభుత్వం చేత శాసనాలు రూపొందించబడతాయి. ఎట్లా? ఇది లిఖితపూర్వకంగా ఉంటుందన్నమాట. ఇది ప్రస్తుత స్విట్జర్లాండ్లో అమల్లో ఉంది. చొరవ 2 రకాలుగా ఉంటుంది. ఓకే, అంటే ప్రజాభిప్రాయ నివేదన అనేది 2 టైప్స్ అనమాట, 2 రకాలు. ఫస్ట్ది బిల్లుల రూపంలో ప్రజాభిప్రాయ నివేదన బిల్లు రూపంలో లేని, ఇదేమో బిల్లు రూపంలో. సెకండ్ వన్ ఏంటి? బిల్లుల రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన. బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన. ఈ పద్ధతులలో ప్రజలే స్వయంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా అవసరమని భావిస్తే ఆ అంశంపై తామే స్వయంగా లిఖితపూర్వంలో బిల్లు ముసాయిదా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ ఖచ్చితంగా అమలుపరచమని కోరవచ్చు. అనంతరం ఆ అంశాన్ని శాసనసభ తప్పనిసరిగా చట్టంగా అమలుపరచవలసి ఉంటుంది. ఓకేనా అండి? లిఖితపూర్వకంగా ఏదైతే రాస్తున్నారో, ముసాయిదా తయారు చేసి పంపిస్తున్నారో అది ఖచ్చితంగా అమలు చేయాలని ఉంటుందంట. ఓకే, చట్టంగా అమలు చేయాలని. బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన. ఈ పద్ధతిలో ఏదైనా ఒక ప్రత్యేక అంశంపై ప్రజా ప్రయోజనం కోసం శాసనం అవసరమని భావిస్తే సంక్షిప్త రూపంలో 50,000 మంది ప్రజలు సంతకాలు చేసి శాసనసభకు నివేదించవచ్చు. అనంతరం శాసనసభ ఆ అంశంపై శాసనం రూపొందించి ప్రజామోదం అమలుపరుస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎంతమంది కావాలి? బిల్లు రూపంలో లేని దానికి 50,000 మంది కావాలన్నమాట, సంతకాలు కావాలి. నెక్స్ట్ పునరాయనం, రీకాల్. పునరాయనం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో అతి ముఖ్యమైన సాధనం. ఈ పద్ధతిలో
ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సంతృప్తికరంగా పనిచేయకపోతే వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉంది. అధిక సంఖ్యాకులు ఈ ప్రతిపాదనకు మద్దతిస్తే ఆ ప్రతినిధి రాజీనామా చేయడానికి అవకాశం ఉంది. అంటే తాము ఎన్నుకున్న ప్రతినిధులు అసమర్థులు, అప్రయోజకులు అని భావిస్తే వారిని పదవి నుండి తొలగించి వేస్తారు. ఓకేనా అండి? ఎంచుకున్న ప్రతినిధి సరిగ్గా లేనప్పుడు, సరిగ్గా పనిచేయనప్పుడు, ఓకేనా, ఆయన యొక్క విధులు సరిగ్గా నిర్వహించినప్పుడు ఆయన తొలగించే అధికారం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రజా నిర్ణయం పెబ్లిసైట్ అనే పదం ఫ్రెంచ్ పదం. ఇది ఫ్రెంచ్ పదాలైన ప్లెబిస్, సిస్లిమ్ నుంచి వచ్చింది. ఓకేనా అండి? పెబ్లిస్, సిస్లిమ్ నుంచి వచ్చింది. అంటే ప్రజల అభిలాష అని అర్థం. ప్రజల అభిలాష. ప్రజా నిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణకు దగ్గరగా ఉంటుంది. ప్రజా నిర్ణయం అనేది ప్రజాభిప్రాయ సేకరణకు దగ్గరగా ఉంటుంది. ప్రజా నిర్ణయంలో కేవలం రాజకీయ ప్రాధాన్యత గల సమస్యలపై ప్రజా నిర్ణయాన్ని సేకరిస్తారు. ఏంటి ఇక్కడ? కేవలం రాజకీయ ప్రాధాన్యత గల సమస్యలపైన మాత్రమే ప్రజా నిర్ణయాన్ని సేకరిస్తారన్నమాట. తద్వారా ప్రజలు తమ నిర్ణయంతో శాశ్వతమైన రాజకీయ పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకి సరిహద్దులను మార్చడం, రాజ్య స్వతంత్రం, స్వేచ్ఛ, దేశాల విభజన మొదలైనవి. ప్రజాభిప్రాయ సేకరణ ఒక శాసన ప్రక్రియ, కానీ ప్లెబిసైట్కు శాసన ప్రక్రియతో సంబంధం లేదు. ప్రజా నిర్ణయం అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజల నిర్ణయమే అంతిమ తీర్పు. ఓకే, నన్ను అర్థమైందా? ఓకే, అంటే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఒక శాసన ప్రక్రియ, కానీ ఇక్కడ ఏంటి పెబ్లిసైట్ అంటే ఏంటి? ఇక్కడ ప్రజా నిర్ణయం అనేది శాసన ప్రక్రియతో సంబంధం అనేది లేదనమాట. వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడ ఏంటి? ప్రజా నిర్ణయం అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఓకేనా అండి? నెక్స్ట్, లికాక్ అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధ శాసన నిర్మాణంలో ఈ సాధనాన్ని ఉపయోగిస్తారు. ప్రజాభిప్రాయ ప్రయోజనాలు. సో ఇవ్వండి. ప్రజలు ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రయోజనాలను క్రింది వివరించడమైనది. అవి సమర్థవంతమైన ప్రభుత్వం, ఎఫిషియంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజలు అభిష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎప్పుడు బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. శాసనాల రూపకల్పనలో వ్యయ పరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు. ఏంటి ఇక్కడ శాసన రూపకల్పన ఏం చేస్తారు? ఇక్కడ వ్యయ పరిమితులను, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు. ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా అండి? అంటే అందరూ అధికారుల యొక్క నిర్ణయం అనేది తీసుకొని దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీరి అనుభవాన్ని, వీరి తెలివితేటలు, సమర్థతను ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓకేనా అండి? అర్థమైంది కదండి? వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ. ఓకేనా అండి? అప్హోల్డ్స్ ఇండివిజువల్ లిబర్టీస్. ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ఓకేనా అండి? ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రజల హక్కులు, స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో రూపొందించబడి ఉంటాయి. ఏంటి ఇక్కడ? ప్రజల హక్కులు, స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి. సమానత్వానికి ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఓకేనా అండి? ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటరానితనం, కట్టు బానిసత్వం, వెట్టి చాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక, పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది. సో కట్టు బానిసత్వం, వెట్టి చాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక వీటిపైన వివక్షతను
ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. నెక్స్ట్, రాజకీయ చైతన్యం, పొలిటికల్ అవేర్నెస్. నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్య వేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల ప్రచారం అనేది ప్రజలకు చైతన్యాన్ని కలిగిస్తుంది. ఎట్లనో తెలుసు కదండి. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు. ఓకేనా? పదే పదే వారి యొక్క యాడ్లు వేయడం, పదే పదే వాళ్ళకి సంబంధించినవి మళ్ళీ వేయడం, ఆ విధంగా. అంటే ఇందులో స్కీమ్స్ కూడా ఉంటాయి అనుకోండి, మంచి పనులు కూడా ఉంటాయి అనుకోండి, ఆ విధంగా అనమాట. దేశభక్తిని పెంపొందిస్తుంది. ఓకే, ప్రమోట్స్ ప్యాట్రియాటిజం. ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచూ ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు. ఎన్నికలలో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి బాధ్యతగా భావిస్తారు. రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందిస్తారు. చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించాలి. ఉదాహరణకు భారతదేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధం సమయంలో ప్రజలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయం. శ్లాఘనీయం అంటే ఏమంటారు? పొగడటం, ప్రశంస అన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్, పౌరసత్వ శిక్షణ, స్కూల్ ఆఫ్ సిటిజన్షిప్. ప్రజాస్వామ్య ప్రభుత్వపు మరొక ప్రయోజనం ఏమిటంటే ప్రజలకు పౌరసత్వ శిక్షణ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఇంకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు. ఓకే, అర్థమైంది కదండి? విమర్శించే హక్కు ఉంటుంది, వాళ్ళని ఉపయోగించుకునే హక్కు ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా. నెక్స్ట్, నైతిక విలువలకు ప్రాధాన్యత. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు అలవడతాయి. ఓకేనా? నైతిక విలువలు అనేది మోరల్ వాల్యూస్ అనేది అలవడతాయి. ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలు, బాధ్యతలను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. ఏంటి? ఇక్కడ ప్రజలకు సహకారాలు, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. నోవెల్ అభిప్రాయంలో భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వమే. ఓకేనా అండి? నెక్స్ట్, ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. డెమోక్రసీ గివ్స్ పర్ఫార్మెన్స్ టు పబ్లిక్ ఒపీనియన్స్. వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. బెర్నర్డ్ షా ప్రకారం ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది. ఓకేనా అండి? డెమోక్రసీ ఏ విధంగా ప్రజాప్రసేకరణ చేస్తుంది? అవునా? నిజమైన ప్రతినిధి ఎవరు? ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నుకున్న వాళ్ళు. ఓకేనా? బెర్నర్డ్ షా ఏం చెప్పారు? ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది. విప్లవాన్ని నివారిస్తుంది. ఓకే, రెడ్యూసెస్ ద డేంజరస్ ఆఫ్ రెవల్యూషన్. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సి వస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు. ఓకేనా అండి? మళ్ళీ కాల పరిమితి 5 years తర్వాత మార్చడం. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ప్రజా సంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజా సంక్షేమం కోసం క్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రపంచ శాంతికి మద్దతు. సపోర్ట్ టు వరల్డ్ పీస్. ప్రజాస్వామ్యం ప్రపంచ శాంతికి మద్దతు ఇస్తుంది. హింసకు వ్యతిరేకి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియ ద్వారా, శాంతి, సహకార పూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బెర్నర్డ్ షా ప్రకారం ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్య ఉద్యమాలన్నీ శాంతి కోసం జరిగినవే. ఓకేనా అండి, అర్థమైంది కదండి? ఓకే. నెక్స్ట్, ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపాలు ఏదైనా ఇక్కడ. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసనసభలకు నడపడానికి కేంద్ర రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంటు వంటి మాటల దుకాణం. ఇటలీకి చెందిన పార్లమెంటు బట్టి మాటల దుకాణం. నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే, కార్లే మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేద దేశాలకు పనికిరాదు. ఓకేనా అండి, బాగా చెప్పారు. ఎవరిక్కడ? ముస్సోలిని. అదేవిధంగా కార్లే మాటలు చెప్పాలంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది పేదవారికి పనికిరాదు. బలహీనమైన అస్థిర ప్రభుత్వం. ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళ పార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి. ఓకే, బహుళ పార్టీలు మన దగ్గర ఏమున్నాయి? బీజేపీ. ఓకేనా, తర్వాత బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో. ఓకే, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో ఈ విధంగా భారతదేశంలో 1977 నుంచి 1979, 1989 నుంచి 1991, 1996 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడవడంలో విఫలమైంది. సో ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడు ఏర్పడినాయి అని అంటే 1977 to 79, 1989 to 91, 1996 to 99. అల్పసంఖ్యాక ప్రభుత్వం. వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యం అంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతు గల ప్రభుత్వం అని అంటారు, కానీ వాస్తవంగా అది కాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికలలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు. ఓట్ల శాతం సంబంధం లేదు. అంతేకాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు. ఓకేనా అండి, 66%, 58% ఈ విధంగానే ఉంటుంది. ఓట్ల శాతం ఎంత నిర్వహించరు అనుకుంటే, ఓటు ఎవరెంత వేసారు అనుకుంటే. ఓకేనా అండి. సంస్కృతిని, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం. ప్రజాస్వామ్యం మందిస్వామ్యంగా పేరుబడి సాంప్రదాయకంగా పనిచేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికలతో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు, అందుకని దూరంగా ఉంటారు. నెక్స్ట్, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభ వ్యవహారాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధానాల నిర్ణయంలో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటండి? 2 పార్టీలు కలిపి కానీ లేదా 3 పార్టీలు కలిపి కానీ ఎక్కువ మెజారిటీ వచ్చిన సీట్లు ఉంటాయి, అవి కూడా కలుపుకొని, అంటే 3 పార్టీలు ఏకమై నిర్వహించే ప్రభుత్వం అనమాట సంకీర్ణ ప్రభుత్వం. కూటమి. ఓకేనా, కూటమిగా ఏర్పాటయ్యి నిర్వహించే ప్రభుత్వం అనమాట సంకీర్ణ ప్రభుత్వం అంటే. నెక్స్ట్, ప్రజాస్వామ్య విజయానికి కావలసిన పరిస్థితులు. అన్ని ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అతి ముఖ్యమైనది, కానీ అదే సమయంలో క్లిష్టమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తప్పనిసరిగా కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం చాలా విజయవంతమైనది, మరికొన్ని దేశాలలో అపజయం పొందింది. ఓకే, నిష్పక్షపాతమైన స్వతంత్ర పత్రికలు. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది జర. స్వతంత్ర
నిక్షేపపాతమైన పత్రికలు అనేవి ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అతి ముఖ్యమైన సాధనం. స్వతంత్రమైన పత్రికలు ప్రజా సంబంధమైన జాతీయ సమస్యలపైన స్పందిస్తాయి. ఓకేనా అండి? స్వతంత్రమైన పత్రికలు ఏం చేసి ఇక్కడ ప్రజా సంబంధమైన జాతీయ సమస్యలపై స్పందిస్తాయి. పత్రికలు ప్రభుత్వం రూపొందించిన అనేక విధానాలపై నిష్పక్షపాతమైన విమర్శను, సహేతుకమైన విమర్శలను చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తాయి. జాతీయ ప్రాముఖ్యమైన అనేక అంశాలపై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పత్రికలు పనిచేస్తాయి. ఓకేనా అండి? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పనిచేస్తాయి పత్రికలు. ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం పరిరక్షణలో రక్షణకర్తగా వ్యవహరిస్తాయి. అప్రజాస్వామికమైన రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైన చర్యలపైన ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నిజానికి నిష్పక్షపాతమైన పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్యం విజయం సాధ్యమవుతుంది. ఓకేనా? అర్థమైంది కానీ కొన్ని ఛానల్స్ ఏమంటారు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడతాయని మనం వింటూ ఉంటాం. ఓకేనా అండి? ఎగ్జాంపుల్ నెక్స్ట్ లిఖిత రాజ్యాంగం అంటే కొన్ని ప్రతిపక్షాల గురించి మాట్లాడే ఛానల్స్ కూడా ఉంటాయండి. ఓకే, లిఖిత రాజ్యాంగం ప్రజాస్వామ్య విజయానికి లిఖిత రాజ్యాంగం కూడా అతి ముఖ్యమైన సాధనం. ఎందుకంటే లిఖిత రాజ్యాంగం పౌరులకు రాజకీయ హక్కుల గురించి విధుల గురించి అవగాహన నమ్మకాన్ని కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంపై కోరిక ప్రజలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక, ఇష్టం, స్వేచ్ఛ, స్వాతంత్రాలను కాపాడుకోవాలనే కోరిక ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి తోడ్పడతాయి. నిరంతరం అప్రమత్తత జాగరూకత ప్రజలు నిరంతరం అప్రమత్తతనే ప్రజాస్వామ్య విజయానికి ముఖ్యమైన సాధనం. అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రజలు ప్రభుత్వ రాజకీయ కార్యకలాపాలను, రాజకీయ నాయకుల చర్యలను నిశ్శబ్దంగా గమనిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాలి. కాబట్టి ప్రజాస్వామ్య విషయంలో ప్రజలు నిరంతర అప్రమత్తతను, జాగరూకతను మించింది ఏది లేదు. ప్రజలు వారి హక్కులను, విధులను కాపాడుకోవడంలో మేల్కొని ఉండాలి. ఓకేనా అండి? స్వతంత్ర న్యాయశాఖ నిష్పక్షపాతమైన, నిజాయితీతో కూడిన, భయాందోళనలు అతీతమైన స్వతంత్ర న్యాయశాఖ ప్రజాస్వామ్య విజయానికి అతి ముఖ్యమైనవి. స్వతంత్ర న్యాయశాఖ ప్రజలకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, న్యాయం అందించడంలో హామీ ఇస్తుంది. బలమైన ప్రతిపక్షం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం, కంపల్సరీ ఉండాలండి. సో బలమైన అంటే పోటీతత్వం ఉంటేనే పని అనేది ఎక్కువ చేస్తుంటారు అన్నమాట. ఓకే, మంచిగా చేస్తుంటారు అన్నమాట. ప్రతిపక్షం ప్రభుత్వం చేసే పనులకు నిరంతర చెక్ పెడుతూ అప్రమత్తం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలలో ప్రతిపక్షాలు చాలా సమర్థంగా పనిచేస్తాయి. భారతదేశంలో కూడా ప్రతిపక్ష పార్టీలు చాలాసార్లు విజయవంతమై గొప్ప పాత్ర వహించాయి. క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచుతాయి. ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీ తన పనితీరుపై తీర్పుగా వ్యవహరిస్తాయి. స్వతంత్ర, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛా వాతావరణంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి సహకరిస్తాయి. స్థానిక ప్రభుత్వాల చురుకైన పాత్ర ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలు చురుకైన పాత్ర వహిస్తాయి. స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ భాగస్వామ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. జిఎస్ మిల్ ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలపై ప్రేమ ఉండడం మొట్టమొదటి నిబంధనగా పేర్కొనవచ్చు. అంటే స్థానికంగా డెవలప్ అయితే దాని తర్వాత మండలిగా ఈ విధంగా డెవలప్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే అండి, అధికార వికేంద్రీకరణ. ప్రజాస్వామ్యం విజయానికి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అధికారాలను పంచుకొని పరిపాలిస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికార కేంద్రీకరణకు, నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడడానికి
అసలు అవకాశం లేదు. అంటే అధికారం అనేది విభజించబడడం జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం. ప్రజాస్వామ్య విజయానికి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం తప్పనిసరి. మెరుగైన విద్యా వ్యవస్థ. ప్రజాస్వామ్య విషయంలో విద్యా వ్యవస్థ చాలా ప్రభావాన్ని చూపుతుంది. నిరక్షరాస్యత, పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డంకి. విద్య మేధావులను అందిస్తుంది. అనేక అంశాలు అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఓటు వేసే హక్కును వినియోగించుకునేలా చేయడంలో విద్య పౌరులను చైతన్యపరుస్తుంది. ప్రజాస్వామ్యంపై నమ్మకం. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రజల మధ్య వ్యక్తిగత సామర్థ్యానికి, ప్రజల మధ్య పరస్పర సహకారానికి, చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల మధ్య సహకారపూర్వక స్ఫూర్తి, రాజీపడే ధోరణి, ఎదుటివారి అభిప్రాయాలకు కూడా విలువిచ్చే వ్యవస్థ ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రజాభిప్రాయ పాత్ర అంటే ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం కూడా ఓవరాల్గా అనిపిస్తుందండి. ఎక్కడ అర్థం కాకపోవడానికి పెద్ద పెద్ద వర్డ్స్ అంటే ఏం లేవు, హిస్టరీ లాగా. సో కొంచెం ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు అది, ఎందుకంటే ఈజీనే ఉంది కాబట్టి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం పాత్ర. ప్రజాభిప్రాయం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 17వ శతాబ్దంలో జాన్ లాక్ ఉపయోగించాడు. అయినప్పటికీ జాన్ లాక్ కంటే ముందే ఈ భావన ఉంది. లాటిన్ భాషలోని వాక్స్ పాపులి లేదా ప్రజల గొంతుక, వాయిస్ ఆఫ్ ద పీపుల్ అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా నిర్వచించారు: రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం. ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికి అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ విధానాలలో మార్పులు తీసుకొని రావడానికి నిష్క్రియాత్మకమైన పరిశీలన ద్వారా పౌరులను ఏకం చేయడానికి ప్రజాభిప్రాయం తోడ్పడుతుంది. సిద్ధాంతపరంగా ప్రభుత్వ అధికారులు భవిష్యత్ చర్యలను ప్రజాభిప్రాయం నిర్ణయిస్తుంది. ఓకేనా అండి. రాజకీయ నాయకులు ప్రజల కోరికలను ఎప్పుడూ నెరవేరుస్తారని దీని అర్థం కాదు. దేశంలో మెజారిటీ ప్రజలు పడుతున్న బాధలను తొలగించడానికి రాజకీయ నాయకుల చర్యలు తీసుకోవడానికి అవసరం ఉంది. భవిష్యత్తులో చర్యలు అనేది తీసుకోవడానికి ప్రజాభిప్రాయం అనేది మెయిన్ అన్నమాట. ఇక్కడ వివిధ సమాచార సాధనాల ద్వారా ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రఖ్యాత అమెరికా జర్నలిస్ట్ గ్రాంట్ ల్యాండ్ రైస్ ప్రకారం ఒక తెలివైన వ్యక్తి స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాడు, ఒక అజ్ఞాని మాత్రం ప్రజాభిప్రాయాన్ని అనుసరిస్తారు. ఓకే. నెక్స్ట్, ప్రజాభిప్రాయానికి ఒక రూపత కల్పించడానికి గల కారణాలను అవగాహన చేసుకోవడం అవసరం. అవి సామాజిక వర్గం, విద్య, మతం, వయస్సు, లింగం, జాతి సమూహం. మొత్తానికి సమాజం సజాతీయమైనది కాదు, అది వివిధ ఆలోచనల లేదా వర్గాల కలయికగా అవతరించింది. ప్రతి విభాగం తమ విధుల నిర్వహణలో విభిన్న సవాళ్లను ఎదుర్కొంటుంది. అందువల్ల ప్రతి విభాగంలోని సభ్యులు ప్రపంచాన్ని విభిన్న రకాలుగా భావిస్తారు. ఈ విభిన్న అంశాలు ప్రజాభిప్రాయాల ఘర్షణకు దారితీసి రాజకీయ విస్తరణను చూరకుంటాయి. సమాజంలో సభ్యుల సమ్మతిపైనే రాజ్యం నిర్మించబడింది. ప్రజల సమిష్టి ఆమోదంతోనే రాజ్యాంగం రచించబడింది. అంటే ఇక్కడ ప్రజల సమిష్టి ఆమోదంతోనే రాజ్యాంగం రచించబడింది. రాజ్యాంగం నిర్మాణంలో వ్యక్తులు ప్రాథమిక పద్ధతిలో తమ అభిప్రాయం చెప్పారో అదే ప్రజాభిప్రాయం. ఏంటి ఇక్కడ రాజ్యాంగం నిర్మాణంలో వ్యక్తులు ప్రాథమిక పద్ధతిలో తమ అభిప్రాయం చెప్పారో అదే ఏదైతే చెప్పారో తన యొక్క అభిప్రాయం ఒపీనియన్ అనేది అదే ప్రజాస్వామ్యం అన్నమాట. ఇక్కడ అనేక ప్రభుత్వాలు తమ విధానాలు లేదా
చర్యలు ప్రజలపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సమాచార సాధనాల ద్వారా తెలుసుకుంటాయి. ఓకేనా అండి? సమాచార సాధనాలు. ప్రజాస్వామ్య సమాజంలో ప్రజాభిప్రాయం ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవసరం ఉంది. ప్రజాభిప్రాయం ద్వారా ప్రజల నుంచి డిమాండ్ మద్దతుల పట్ల ప్రజాస్వామ్య సమాజం అప్రమత్తంగా ఉండాలి. ముగింపు. ప్రజాస్వామ్యం భవిష్యత్ అనేది క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, పారదర్శకత, నిజాయితీ, ప్రజల సహనంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా నైతికత గల నాయకుల సమగ్రతపై ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? సహనంపై, అదేవిధంగా నైతికత గల నాయకుల సమగ్రతపై ఆధారపడి ఉంటుంది. మహాత్మా గాంధీ అందుకే ఒక సందర్భంలో ఈ విధంగా వ్యాఖ్యానించాడు: నైతికంగా నిజం కానిది రాజకీయంగా ఎప్పుడు నిజం కాదు. ఓకేనా అండి? సో ఇదండి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కనీసం వీడియోని షేర్ చేయండి. నాకు లైక్స్ అవసరం లేదు, షేర్ చేయండి ప్లీజ్. మీకు కాకుండా వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.